వారవారం నడు మంగళారం నడు తొలి పొద్దు పొడవంగా పచ్చాని పందిట్లో ఒలికి ముగ్గులేసి అల్కుల్లో కూర్చొని పేరు పెట్టి విలువంగా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఎలా? నాకు అమ్మ నాన్న లేరన్నా. అమ్మ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేదా నువ్వు, గౌరంగా ఎత్తి దించిన సెల్లి యాదికి రాలేదా. ఇప్పుడు మా కోసం అమ్మ నాన్నల గురించి ఒక మంచి పాట. 5 years నుంచి అమ్మ నాన్న లేరు నాకు. ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లని జాబీలమ్మ తెల్లని మల్లేరమ్మ. ఇది వ్యవసాయం పని అంటే చాలా హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్క్ అంటే మార్నింగ్ గడియ గడియల్లో నమో గండమై. నేను 5 years ఉన్నప్పుడు చనిపోయింది మా అమ్మ. వాళ్ళు ఎలా అంటారన్నా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నవమ్మా నీ కోసం ఎదుకుతున్నా, తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలు పేదడి దండాలమ్మ అమ్మ మానేలమ్మ. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, కాలికి గజ్జె గట్టి డప్పేమో జబ్బకేసి దరువు గడుతుంటే చూడాలేరా నీ తప్పు సప్పుడుకు నా గుండె సప్పుడు. మా కుటుంబం అంటే మిడిల్ క్లాస్ కుటుంబం అన్న. ఏముంటది మనకి, బంగారం బాగానే వేసుకోవచ్చు, బంగారం బాగానే వేసుకోవచ్చు. బంగారం కదా. నమస్తే రస్తా టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే అమ్మను మరిపించే కమ్మని పాటలు, విప్లవాలకు దారులేసే సిపిఎం పాటలు, అవే తరుణంలో సినిమాలో పాటలు పాడుతున్న చిత్ర గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, వాళ్ళ పాటలను కూడా మెప్పించి పాడగలే గాయని గాయకురాలు మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్తే బాలమణి. నమస్తే అన్న. ఈ మధ్య కాలంలో బాగా పాటలు పాడుతున్నావు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నావు. ఈ పాటలు పాడాలి, ఈ ఇన్స్టాగ్రామ్లో ఇవి చేయాలి, ఈ యాక్టివిటీస్, ఈ పాటలే నాకు కావాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్లో నువ్వు ఈ పాట పాడాలని ఆలోచన ఎందుకు వచ్చిందో దాని నుంచి స్టార్ట్ చేసుకున్నావు. అంటే ఎందుకు వచ్చింది అంటే మనకు స్కూల్ డేస్లో నుంచి సాంగ్స్ పాడుతున్నాను స్కూల్లో. అలా కొంచెం వాయిస్ మంచిగా ఉంది అని టీచర్స్ వాళ్ళు మెచ్చుకోవడము, ఫ్రెండ్స్ మెచ్చుకోవడం ద్వారా ఒకటి నాకు కూడా సాంగ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇంట్లో సాంగ్స్ వినుకుంటూనే, టీవీలో వినుకుంటూనే పెరిగిన కాబట్టి సాంగ్స్ అంటే చాలా ఇష్టం అన్న. చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్. ఫస్ట్ ఏ పాట పాడిన చిన్న ఉన్నప్పుడు? స్కూళ్ళలో జెండా సాంగ్స్ అవి పాడతాం కదా నార్మల్గా, అవి వాడిన. తర్వాత ఇంకా ఇంట్లోనే పాడుకుంటూ ఉండేదాన్ని. అయితే మా అల్లుడు సిద్ధార్థ్ అని, మా అల్లుడు మా వదిన వాళ్ళ కొడుకు, తను వాళ్ళ టీచర్, తెలిసిన టీచర్కి నా గురించి చెప్పిర్రు. ఆ టీచర్ కూడా సాంగ్స్ అంటే చాలా ఇష్టము. ఆ మేడం చెప్పిర్రు, మేడం మా అత్తమ్మ చాలా బాగా పాడుతుంది మేడం, మీలాగనే పాడుతుంది అంటే, అవునా మీ అత్తమ్మని పిలువు సిద్ధు ఒకసారి అనేసి ఒకరోజు మేడం పిలిపించుకొని ఒక 2-3 సాంగ్స్ పాడిపించుకున్నారు స్కూల్ దగ్గర. పాడిపించుకుంటే ఇంకా టీచర్ కూడా బాగా నచ్చింది, గొంతు బాగుంది బాలమని, అట్నే కంటిన్యూగా మంచిగా ఫ్యూచర్ ఉంటుంది అనేసి చెప్పడము, టీచర్ ఎంకరేజ్మెంట్, ఇంట్లో మా హస్బెండ్ కూడా ఎంకరేజ్మెంట్ చేయడము, అట్లా ఇంకా ఇన్స్టా స్టార్ట్ చేశాను. ఓకే. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఎలా ఎంకరేజ్ చేస్తుంది? పాటలు పాడుతావా, బల్లె పోతావా, ఇదేనా నీ కథ అనేటోళ్ళ? నాకు అమ్మ నాన్న లేరన్న. 5 years నుంచి అమ్మ నాన్న లేరు నాకు. 2 తమ్ముళ్ళు. మా మేనమామలు పెంచురు. మా మేనమామలు మేనత్తలే పెంచి పెళ్లి చేసిర్రు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎట్లుంటుంది? ఇంకా వాళ్ళకి తెలియదు నేను సాంగ్స్ పాడతాను అంటే. మనం ఇంట్లో వాడుకోవడం కామనే కానీ స్కూల్లో వాడడం అవన్నీ వాళ్ళకి తెలీదు. నాకు ఒక టాలెంట్ ఉందన్న విషయం వాళ్ళకి తెలీదు. ఇప్పుడిప్పుడే ఇన్స్టా అది స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు కూడా కొంచెం గుర్తిస్తారు. అంటే ఇన్స్టాలో పాడాలని ఎప్పుడు వచ్చింది కాలేజ్? ఎవరినైనా చూసిన వాళ్ళకి? ఎవరిని చూడలేదు అన్న. కాకపోతే ఇంకా అందరుండి ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టొచ్చు కదా, ఏదైనా ఆఫర్స్ వస్తాయి మనకి అనేసి అనడం వల్ల నా టాలెంట్ని కూడా నేను గుర్తించుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలనేసి ఇన్స్టా స్టార్ట్ చేశాను. ఓకే బాలమణి, ఫస్ట్ ఒక సాంగ్తో మొదలు పెడదాం. సాంగ్ తర్వాత మనం మిగతా మాట్లాడుకుందాం. ఓకే అన్న. ఓకే రెడీ. తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలు పేదరని దండాలమ్మ అమ్మ మానేలమ్మ. తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలు పేదరని దండాలమ్మ
మట్టిని కాపాడుకున్నాం మట్టి పరిమళాల గంధం రేపటి తరాల చరితకు అందం తల్లిని గుండెలపై భూలోకాన్నే బూయలలు పేదరని దండాలమ్మ అమ్మ మానేలమ్మ. ఓకే, సూపర్ బలం అని బాగా పాడినావు. అయితే మీ సార్ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత పాటలు స్టార్ట్ చేసినావు. మీ సార్ ఎలా ఉండేది, అంటే ఎంకరేజ్ చేస్తాడా? చేస్తాడన్న. అంటే నాకు టాలెంట్ ఉందని ఆయన కూడా తెలుసు, ఇంట్లో పాడుతుంటా కాబట్టి. ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో ఒక టాలెంట్ ఉన్న పర్సన్ని డౌన్ చేయాలని ఎవరు అనుకోరు, మ్యాక్సిమం వాళ్ళకంటూ కొంచెం సపోర్ట్ చేయాలని అనుకుంటారు. అలా మా ఆయన కూడా నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాడు. ఓకే, నువ్వు ఇన్స్టాగ్రామ్లో వాడినప్పుడు బాగా రెస్పాన్స్ వచ్చిన పాట ఏది? బాగా రెస్పాన్స్ అంటే ఫస్ట్ వచ్చేసి కేసీఆర్ సాంగ్ వచ్చింది. బాగా జనాల్లోకి వెళ్ళిన సాంగ్ అంటే విమలక్క సాంగ్ అల్లి పొదల కింద సాంగ్ కొంచెం మంచిగా వచ్చింది రెస్పాన్స్. మా కోసం ఆ పాట పాడు. అల్లి పొదల కింద అల్లి పొదల కింద అన్నాలున్నారో అల్లి పొదల కింద కానుగు చెట్టు కింద కానుగు చెట్టు కింద కొనుకు తీసిండ్రో కానుగు చెట్టు కింద కొండాల కోనల్ల మండే ఎండలాలసి గూడు సేరిండ్రో కొండాల కోనల్ల భూపాల పల్లి కాడ భూస్వామ్య గుండాలు పథకమేసిండ్రో భూపాల పల్లి కాడ పట్టుకొని గొట్టి చెట్టుకు గట్టేసి సమమాదిండ్రో పట్టుకొని గొట్టి పట్టుకొని గొట్టి చెట్టుకు గట్టేసి సమమాదిండ్రో భూపాల పల్లి కాడ అల్లి పొదల కింద అల్లి పొదల కింద అన్నాలున్నారో అల్లి పొదల కింద. ఓకే బాలమణి, అంటే ఈ విప్లవ గీతం అని అంటే మీ ఇంట్లో ఎవరైనా విప్లవ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారా? అలా ఏం లేరన్న. కాకపోతే నేను ఫస్ట్ మూవీ సాంగ్స్ ఫ్లోక్ సాంగ్స్ పాడినా, ఒక 2-3 సాంగ్స్ కూడా విప్లవ సాంగ్స్ నచ్చి పాడినా. ఇంకా చాలామంది వచ్చి రెస్పాన్స్ మీకు ఈ వాయిస్కి సాంగ్స్ బాగా సెట్ అవుతున్నాయి ఇవే వాడండి అనడం, అందులోకి వెళ్ళి కొంచెం మంచి మంచి కంటెంట్ ఉన్న సాంగ్స్ తీసుకొని పాడడం, అలా అవి 2 మిక్స్ చేసుకుంటూ పాడదాం. కాకపోతే ఇప్పుడు ఫ్లోక్ తక్కువ అయిపోయింది, విప్లవ సాంగ్స్ ఎక్కువ పాడుతున్నాం. ఇప్పుడు బాలమణి మామూలుగా ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడే వాళ్ళకి అక్క నీ వాయిస్ బాగుంది, నా కోసం ఈ పాట పాడవా, నా కోసం ఆ పాట పాడవా అని అడుగుతుంటారు కదా. అడిగారు, చాలా మంది అడిగారు అన్న. మా కోసం నువ్వు వాడిన పాట ఒకటి. అమ్మ నువ్వు యాడున్నావమ్మా నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నావమ్మా నీ కోసం వెతుకుతున్నా, కన్న బిడ్డను వదిలేనుమో కన్న బిడ్డను వదిలేనుమో కానరాని లోకానికి వెళితివా, అమ్మ నువ్వు యాడున్నావమ్మా నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నావమ్మా. అమ్మమ్మ దగ్గరికెళ్ళి అమ్మ ఏదని అడుగుతుంటే, అమ్మమ్మ దగ్గరికెళ్ళి నింగమ్మను చూపిన్నమ్మా నింగమ్మను చూపిన్నమ్మా బోరుమంటూ ఏడ్చిందమ్మా, అమ్మ నువ్వు యాడున్నావమ్మా నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నావమ్మా. నాన్నమ్మ దగ్గరికెళ్ళి అమ్మ ఏదని అడుగుతుంటే, నాన్నమ్మ దగ్గరికెళ్ళి నేలమ్మను చూపిన్నమ్మా నేలమ్మను చూపిన్నమ్మా బోరమంటూ ఏడ్చిందమ్మా, అమ్మ నువ్వు యాడున్నావమ్మా నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నావమ్మా. అలసి సొలసి అరుగు మీద నిద్దరా నేను పోతూ ఉంటే, అలసి సొలసి అరుగు మీద కలలకొచ్చి అమ్మానుమో కలలకొచ్చి అమ్మానుమో తోడు నీడగా ఉంటానంటివి, అమ్మ నువ్వు యాడున్నావమ్మా నీ కోసం ఏడుస్తున్నా, అమ్మ నువ్వు యాడున్నావమ్మా నీ కోసం వెతుకుతున్నా, కన్న బిడ్డను వదిలేనుమో కన్న బిడ్డను వదిలేనుమో కానరాని లోకానికి వెళితివా, అమ్మ నువ్వు యాడున్నావమ్మా. అంటే ఇది రీసెంట్గా అమ్మ గురించి పాడిన ఇది? లేదు అన్న, చాలా పాడినా కానీ నాకు గుర్తుకొచ్చిన సాంగ్ ఈ సాంగ్. అంటే ఎప్పుడన్నా అమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ పాడాలి? అమ్మ గురించి ఎక్కువ పాడతాను నేను ఇన్స్టాలో. అంటే అప్పుడు నువ్వు పాడేటప్పుడు అమ్మ వాళ్ళకి ఇట్లా వినకపోతుండేనా?
నేను 5 years ఉన్నప్పుడు చనిపోయింది మా అమ్మ. వాళ్ళు ఎలా అంటారన్నా. ఎక్కువ నువ్వు ఇన్స్టాగ్రామ్లో కూడా పాడిన పాటలు ఏంటంటే బాగా సాడ్ పాటలు. ఓ వెలిగే వెన్నెలమ్మ సాంగ్ ఏదో విన్నా నేను ఇన్స్టాగ్రామ్లో. అవునన్నా. మా కోసం ఆ పాట. ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లని జాబీలమ్మ తెల్లని మల్లేరమ్మ విరబూసిన జాజి కొమ్మ నా కొడుకు యాడన్నా కనిపించిండా నేననుకొని నీ ఒడిలోని దరోయిండా నేననుకొని నీ ఒడిలోని దరోయిండా నేననుకొని నీ ఒడిలోని దరోయిండా. సూపర్, బాగా విన్నాం. ఓకే, బోనాల మీద ఒక పాట. వారం నాడు మంగళవారం నాడు తొలి పొద్దు పొడవంగా పచ్చాని పందిట్లో అలకి ముగ్గులేసి అలుకుల్లో కూర్చొని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నిన్ను పేరు పెట్టి విలువంగా రావు రావో రావు రావో వారం నాడు మంగళవారం నాడు తొలి పొద్దు పొడవంగా పచ్చాని పందిట్లో అలకి ముగ్గులేసి అలుకుల్లో కూర్చొని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో గుడిలోంచి బయటికి రావు రావో రావు రావో బంతియ తోటల్లో బరబూసినాయంట కనకంబరాలన్నీ కలబూసినాయంట తెల్ల మల్లెలన్నీ విరబూసినాయంట పూలల తొట్టెల ఉయ్యాలలు పంగా నువ్వు రావు అమ్మ రావు తల్లి రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు బండ్లలో బోనాలు రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నిన్ను పేరు పెట్టి విలవంగా రావు రావో రావు రావో వచ్చటి దారుల్లో ఒక మర్రి చెట్టు పొయ్యటి దారుల్లో పెద్ద యాప చెట్టు కింద నువ్వు సుక్క బొట్టు పెట్టి సుత్తున్న కూసున్న పెద్దాడి బిడ్డవు నువ్వు రావు అమ్మ రావు తల్లి రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు గౌన్లలో బోనాలు రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నీకు రంగుల పట్నాలు రావు రావో రావు రావో వారం నాడు మంగళవారం నాడు తొలి పొద్దు పొడవంగా పచ్చాని పందిట్లో అలకి ముగ్గులేసి అలుకుల్లో కూర్చొని పెరబెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో నిన్ను పెరబెట్టి విలువంగా రావు రావో రావు రావో. అరే చెల్లె, పాట పాడుతుంటే సీఎం వచ్చేటట్టుంది ఇక్కడ. మామూలుగా లేదు పాట. సూపర్, వెరీ గుడ్. సినిమా పాటలు కూడా కొన్ని పాడిను ఇన్స్టాగ్రామ్లో చూసిన నేను. సినిమా పాటలు కూడా బాగా పాడుతున్నావు. ఒక పాట తీసుకున్నాం. గడియ గడియల్లో నమో గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా బ్రతుకన్నదే పోరాటమని తెలియదా నేస్తమా నేనెందు ఊదునయ్యా నువ్వు లేక నేనెట్లా ఉందునయ్యా గడియ గడియల్లో నమో గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై ఎవరి కొరకో ఎందుకొరకో సాగించు పోరాటము ఇల్లు విడిచి పొల్లె విడిచి ఎన్నాళ్ళు ఈ నరకము గుండెలో బాధలను దాచుకోవాలి నా పోరు బాటలో నీ తోడు కావాలి పల్లెని ఇల్లుగా నువ్వు చూసుకోవాలి పంచాది నిర్మలకు చెల్లివనిపించాలి నీ మాట కాదందునా నీ తోడు నేనుండనా గడియ గడియల్లో నమో గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా బ్రతుకన్నదే పోరాటమని తెలియదా నేస్తమా కన్నీరు నింపకమ్మా కష్టాలు కలకాలముండవమ్మా గడియ గడియల్లో
గడప దాటని బ్రతుకు సుడిగుండమై. వెరీ గుడ్. అట్లా పాడాలి ఎప్పుడైనా సరే. సరే బాలమణి, ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నావు నువ్వు స్టడీ? 10th వరకు చేసినాను. 10th వరకు. ఇక్కడ మీ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరేనా? మామయ్య వాళ్ళ దగ్గర 9th వరకు చదివాను. మ్యారేజ్ అయినాక రీసెంట్గా ఓపెన్ 10th రాసాను. ఏం చేసేది ఇంటి దగ్గర? ఇంటికాడ మేము వ్యవసాయం చేస్తామన్నా. నేనైతే ఇంట్లోనే ఉంటా, హౌస్ వైఫ్గా పాపని చూసుకుంటూ ఉంటా. ఒకవేళ మా పొలంలో మా చిలకలు ఏమైనా పని ఉంటే వెళ్తా చేస్తా. ఇంతకు ముందుకైతే కూలీకి అట్లా వెళ్ళేదాన్ని. కాకపోతే ఇంకా ఈ సాంగ్స్ ఇన్స్టాగ్రామ్కి వచ్చినాక ఇప్పుడు కూలీకి వెళ్ళాం అనుకో, పొద్దుమూకులు అక్కడ పని చేసినాక మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అలసిపోతాం కదా అన్న, సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ రాదు అట్లనేసి. ఓహో, అంటే సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ రాదని చెప్పేసి. ఇది వ్యవసాయం పని అంటే చాలా హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్క్ అంటే మార్నింగ్ అంతా వంగి చేయాలి, లేకపోతే మార్నింగ్ అంతా మోకాల మీద కూర్చొని ఇట్లా విత్తనాలు వేసేటి వల్ల చాలా హార్డ్ వర్క్. కాబట్టి అందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక సాంగ్స్ మీద మైండ్ వెళ్ళినా మన బాడీ అనేది సహకరించదు, చాలా అలసిపోతాం. కాబట్టి ఇన్స్టా స్టార్ట్ చేసి నాకు కొంచెం ఫాలోవర్స్ పెరిగినాక నుంచి నేను బయటికి వెళ్ళడం బంద్ చేసి ఇంట్లోనే ఉంటూ సాంగ్స్ పాడుకుంటూ మా పొలంలో ఏమైనా పని ఉంటే వెళ్తా ఖచ్చితంగా. మీ అత్తయ్య వాళ్ళు కావచ్చు, మీ మామయ్య వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పాటలు పాడుతున్నావు కదా, ఏమంటుంటారు? మా కుటుంబం అంటే మిడిల్ క్లాస్ కుటుంబం అన్న, ఏముంటుంది మనకి. బంగారం బాగానే వేసుకుని. బంగారం కాదు. సరే, బంగారం ఏం కాదు. ఇంట్లో అందరూ ఎంకరేజ్ చేస్తారు. స్టార్టింగ్లో అయితే కొంచెం ఎందుకు ఊరిలో చూస్తుంటారు అవసరమా అన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చినాయి. కాకపోతే ఇంకా పట్టించుకోలేదు నేను. మా ఆయనకు చెప్పిన ఇట్లా అంటుర్రు అని అంటే, ఒకరి గురించి మనకు అవసరం లేదు, మనము మంచిగా ఉంటే వాళ్ళే ఒక టైంలో మనల్ని పొగడొచ్చి చెప్పలేమనేసి నా ప్రయత్నం అయితే ఆపొద్దని చెప్పేసి. రోజుకి ఎన్ని రీల్స్ చేస్తాం ఇన్స్టాగ్రామ్లో? రోజుకు 2-3 చేసుకొని పెట్టుకుంటా. ఒక 2 డేస్కి ఒకటి, 1 డేకి ఇట్లా డే బై డే అలా వదిలేస్తుంటా ఇన్స్టాలో. రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో ఏంటిది? ఈరోజు అప్లోడ్ చేసిన ఒక లవ్ ఫెయిల్ సాంగ్. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా పాడతావా? పాడుతా, ఏముంది తప్పేముంది. సో నా బాలమణి, ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా ఈ చిన్నపిల్లల మీద అత్యాచారాలు చాలా ఎక్కువైనాయి. అవునన్నా. అలాంటి సందర్భాలు అప్పుడు ఈ పిల్లల మీద కూడా పాటలు పాడాలి, వాళ్ళ కోసం కూడా నా వాయిస్ ఒకటి ఉండాలి అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పాడాలి. నాకు నిన్న మొన్న అదే చిన్న పాపను, ఉయ్యాలలో ఉన్న పాపను తీసుకెళ్ళి ఖరాబ్ చేయడము అది చూసినాక నిజంగా చాలా అనిపించింది. ఎందుకంటే ఒక సాంగ్ రాయాలి, అంత చిన్న పిల్లల మీద కూడా ఏంది అంత దారుణం అనిపించింది. కానీ మనకు రాసే అంత లేదు కాబట్టి. ఓపెన్ 10th కానీ రాయటం రాదు? అలా కాదన్న, సాంగ్ క్రియేట్ చేసి రాయడం రాదంటున్నా. ఓకే, రాయడం వచ్చు, రాసుకుంటా కానీ ఓన్గా రాయడానికి రాదు. ఓన్ క్రియేట్ చేసి మనము లిరిక్స్ ట్యూన్ కట్టి రాయడం అనేది రాదు. కాబట్టి కానీ అనిపిస్తుంది ఒక ఆడపిల్లలు మరి ఇంత దారుణం, మరి చిన్న పిల్లలను అలా చూస్తుంటే మా పాపని బడికి పంపించిన ఇంట్లో ఎక్కడన్నా ఆడిపియాలన్నా కూడా భయం అనిపిస్తుంది. ఇట్లా జరుగుతుంది. అవునన్నా, చాలా దారుణాలు జరుగుతున్నాయి చిన్న పిల్లల మీద. అసలు ఆడపిల్లలు అంటే చాలా ఇదైపోయారు. కాబట్టి ఆడపిల్లల గురించి ఒక సాంగ్ మధుప్రియ అక్క వాడింది. ఓకే. ఓ అవని నేను, జనని నేను, వాలి నేను, అమ్మను, కడలి నేను, ఎదల నీరు, కంట నీరు దాచినాను, అరచేతిలోనే మోయన తెగ భారమే ఎదురై, పొత్తి కడుపులోనే మోయన కట్టాల బందుకునై, అరచేతిలోనే మోయన తెగ భారమే ఎదురై, పొత్తి కడుపులోనే మోయన కట్టాల బందుకునై, ఆడదానినే నేను 9 నెలలు మోసి కన్నాను, ఆడదానినే నేను అందుకే అలసైపోతున్నాను, ఆడదానినే నేను అంగడి బొమ్మను నేనయ్యాను, ఆడదానినే నేను నింగికి తవ్వున నవ్వుతున్నాను, ఓ అవని నేను, జనని నేను, వాలి నేను, అమ్మను, కడలి నేను, ఎదల నీరు, కంట నీరు దాచినాను, యాసిడు దాడులు, సావుకు దారులు, లైంగిక పిడుగులు, దేహము కూలుడు, యాది లేదా తమ్మి నాలాంటి అక్క లేదా నిన్నే నమ్మి, గడప దాటితే ఓ తమ్మిరా బంధుల రాజ్యమే నా తమ్మి, నేను ఆడదానినై ఉడితే నేరమని మగ జీవం ఎట్ట పుట్టిందో తెలుసుకో తమ్మి తెలుసుకో, ఆడదానినే నేను 9 నెలలు మోసి కన్నాను, ఆడదానినే నేను అందుకే అలసైపోతున్నాను, ఆడదానినే నేను అంగడి బొమ్మను నేనయ్యాను, ఆడదానినే నేను
నేను నింగికి తవ్వునవుతున్నాను. పురిటి నొప్పి అడుగేయ తిప్పలది పికలించిపోయే గునిసడి. నువ్వు తట్టుకుంటావా తమ్మి గీతను ముట్టుకుంటావా, మది మరిసి ఆలిని కట్టుకున్నావా ఓ తమ్మి, దరితీసి అడుగు నువ్వే బాధ మరి. నీ వరుసకు తోడు పాత్రలు మారిన ఆడదాని నీ కళ్ళు తెలుసుకో తెలుసుకో తమ్మి తెలుసుకో. ఆడదానినే నేను 9 నెలలు మోసి కన్నాను, ఆడదానినే నేను అందుకే అలుసైపోతున్నాను. ఆడదానినే నేను అంగడి బొమ్మను నేనయ్యాను, ఆడదానినే నేను నింగికి తవ్వునవుతున్నాను. ఓ అవని నేను జనని నేను వాలి నేను అమ్మను, కడలి నేను ఎదల నీరు కంట నీరు దాసినాను. సో ఓకే బాలమణి, అంటే జానపదం కాకుండా ఫోక్ కాకుండా ఒక సినిమాటిక్లో విప్లవాలకు సంబంధించింది ఎక్కువగా నువ్వు వాడే విప్లవ గీతాలలో సినిమాటిక్లో ఉన్న సాంగ్ ఏదైనా? వెనకొచ్చే ఆవల్లారా ఎర్రా బుల్లారో శ్రీరామ రామచంద్రుడా, మీరందరొస్తున్నారు నా కొడుకు ఏడో శ్రీరామ రామచంద్రుడా. మందిలో నా కొడుకు ముందాలుండేటోడో శ్రీరామ రామచంద్రుడా. గోదారి అలల పైన ఎదురిదేటోడో శ్రీరామ రామచంద్రుడా. కోలాట మాడంగా చిన్ని కృష్ణయ్యో శ్రీరామ రామచంద్రుడా. కళ్ళల్లో కన్నీరై మిగిలే నా కొడుకో శ్రీరామ రామచంద్రుడా. వెనకొచ్చే ఆవుల్లారా ఎర్రా బుల్లారో శ్రీరామ రామచంద్రుడా, మీరందరొస్తున్నారు నా కొడుకు ఏడో శ్రీరామ రామచంద్రుడా. బాగా వాడుకుంటూ వస్తున్నావు. ఈ పాటల మీద నువ్వు కాన్సన్ట్రేషన్ ఎప్పటి నుంచి పెట్టినావు? ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 1.5 years అవుతుంది. అప్పటి నుంచి ఎక్కువ పెట్టిన ఇంట్రెస్ట్. బాగా సోషల్ మీడియాలో బాగా ఒక సెంటిమెంట్ సాంగ్స్ బాగా వైరల్ అయినే ఉన్నాయి. అంటే నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా అనే సాంగ్ ఉంది కదా, ఒకసారి ఆ సాంగ్ మా కోసం. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఏడా మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఏడా మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగిలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారి ఎందుకు వేరయ్యింది. నన్నెవ్వరు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టువు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఏడా మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా. ఓకే సూపర్. ఎప్పుడు విన్నావు ఈ పాట? ఈ పాట ఎప్పుడు ప్రాక్టీస్ అయినా? నేను ఒకసారి ఇన్స్టాలో చూసినన్న ఒక అన్న తమ్ముళ్ళ గురించి బాగా వచ్చింది. నాకు మా తమ్మునికి బాండింగ్ సరిగా ఉండదు. అంటే వాడు చిన్నవాడు, నా పనులు నేను ఇంట్లో చేసుకుంటూ అలా బాండింగ్ సరిగా లేదు. ఇంకా మా తమ్ముని ఊహించుకొని ఇన్స్టాలో పాడి పెట్టిన. మన భారతదేశం కోసం బార్డర్లో నిలబడి మన కోసం ఎంతగానో శ్రమిస్తూ వాళ్ళ శరీరాలను సైతం వాళ్ళ జీవితాలను సైతం త్యాగం చేస్తూ ఉన్న సైనికులు, వాళ్ళ గురించి కూడా పాడాలి అనే సందర్భాలు ఏ రోజైనా ఉన్నాయా? పాడినన్న సైనికుల గురించి కూడా పాడిన. ఏ సాంగ్? భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. 11 నెలలకు తిరిగి వస్తానన్నావు, కడుపులో నా రూపు జాగ్రత్త అన్నావు. అమ్మాయిల మీద అలగాబోకున్నావు, బరువులెత్తకు పిల్ల భద్రమని అన్నావు. దేశ భద్రత నా బాధ్యత అని అన్నావు, సరిహద్దు సేవంటే సాహసమే అన్నావు. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా.
భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తిన్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. ఆవులేగా దూడను చూస్తుంటే అమ్మ ప్రేమ యాదికొచ్చేరా, రెప్ప కింద కోడి పిల్లల్ని చూస్తుంటే మనసు కలుకుమంది బిడ్డ, గూటిలోన గుడ్డి దీపము నన్ను చూసి నివ్వెరపోయింది కొడుక, గూటిలోన గుడ్డి దీపము నన్ను చూసి నివ్వెరపోయింది కొడుక, ఓడిపోని ఒంటరితనమొచ్చేనని చెప్పి ఓదార్చిపోతుంది బిడ్డ, గోసగూడ నవ్విపోయిందిరా కొడుక, ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. అమ్మ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేదా నువ్వు, గౌరంగా ఎత్తి దించిన సెల్లి యాదికి రాలేదా. ఓకే బాలమణి, ఇప్పుడు మా కోసం అమ్మా నాన్నల గురించి ఒక మంచి పాట. గంజి నీళ్ళు జొన్న కడక కడుపు నింపుకొని సాధినారే, చెమట సుక్క సేతి కటం జీతముంది చదివించినారే, గంజి నీళ్ళు జొన్న కడక కడుపు నింపుకొని సాధినారే, చెమట సుక్క సేతి కటం జీతముంది చదివించినారే, కడసారి సూపు చూసుకో బిడ్డని నన్నే వదిలేసి వెళ్ళినారా, పడరాని బాధలు బాధలు పడి నన్ను ఇంత చేసినారా, కడసారి సూపు చూసుకో బిడ్డని నన్నే వదిలేసి వెళ్ళినారా, పడరాని బాధలు బాధలు పడి నన్ను ఇంత చేసినారా, గంజి నీళ్ళు జొన్న కడక కడుపు నింపుకొని సాధినారే, చెమట సుక్క సేతి కటం జీతముంది చదివించినారే. వెరీ గుడ్. అసలు బాలమణి ఏం అవ్వాలనుకుంటున్నావు? సింగర్ అవ్వాలనుకుంటున్నావా, రైటర్ అవ్వాలనుకుంటున్నావా? నీ గోల్ ఏంటి? నా గోల్ సింగింగ్ అన్న, సింగర్ అవ్వాలని నా కళ. మా కోసం ఏంటంటే ఒక సామాజిక గీతం, అంటే ఇలా ఈ సమాజం ఏమైపోతుంది, మనిషి జీవితాలు ఎలా ఉన్నాయి అనే నేపథ్యంలో కూడా ఒక పాట పాడి వినిపి మాకు. కలిగినోళ్ళ కలికి మేడ మేడకెదుటే మురికి వాడ, కారులోన దొరల జోరు కాలే కడుపుతో తిరుగునొకరు, ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు, కోట్లలో మూలుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమా, అడగవే అమ్మా మన భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే గగనమాయే, మధ్య తరగతి మనిషి బతుకు దావకానలో దహనమాయే, ప్రాణముకు విలువన్నది లేదమ్మా, ఓటుకే పరిమితమైనది జన్మ, మార్పుకు పునాదోలే ఈ సేవలన్నీ వేస్తారో, అడగవే అడగవే అమ్మా మన భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. కలిగినోళ్ళ కలికి మేడ మేడకెదుటే మురికి వాడ, కారులోన దొరల జోరు కాలే కడుపుతో తిరుగునొకరు. బాగా పాడుతున్నావు. మూవీ సాంగ్స్ ఏమైనా పాడతావా? పాడతాను. ఏ సాంగ్ పాడతావు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు రాశారు సాంగ్, పాడింది కూడా సారే. తరలి రాధ తనే వసంతం అనే సాంగ్ చాలా ఇష్టం మూవీ సాంగ్. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా, వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి
అందును కాదా అందరి కోసం ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం వంచే గుణమే ఉంటే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కద దిశ నెరిగిన గమనము కద తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. సూపర్, బాగా పాడినావు. కానీ ఒక సింగర్కి కావాల్సింది ఏంటంటే ఒక మ్యూజిక్, ఒక డప్పు, ఒక గజ్జ, ఇవి ఎవ్రీథింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పుడే సింగర్కి ఒక మంచి పేరు, సింగర్ అనే గుర్తింపు, దానికి తోడు మీ వాయిస్ అనేది వస్తుంది. సో వాళ్ళను ఉద్దేశించి ఈ మధ్యకాలంలో వస్తున్న ఒక పాట ఉంది. ఆ పాట ఇప్పటిదాకా మ్యూజిక్ ప్లే చేసిన అన్న కోసం, మా రస్తా టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి. కాలికి గజ్జె గట్టి డప్పేమో జబ్బకేసి దరువు కొడుతుంటే చూడాలిరా నీ డప్పు సప్పుడుకు నా గుండె సప్పుడు ఏకమై లోకమే మరిసెరా ఓ చిన్నవాడా నా వన్నె కాడా పచ్చ బొట్టేసుకున్నా నా గుండె కాడా అమ్మారి ఎక్కిరారా నాది జంబవుడా హో రాజకుమారా మా ఏదో చేసావు మాది గ్యాదురా మంత్రాలు వేసినట్టయితాందిరా మన సంతాని పైన గుంజుతాందిరా కాలికి గజ్జె గట్టి డబ్బేమో సంకకేసి దరువు కొడుతుంటే చూడాలిరా నీ డప్పు సప్పుడుకు నా గుండె సప్పుడు ఏకమై లోకమే మరిసెరా ఓ చిన్నవాడా నా వన్నె కాడా పచ్చ బొట్టేసుకున్నా నా గుండె కాడా అమ్మారి ఎక్కిరారా నాది జంబవుడా హో రాజకుమారా మా ఏదో చేసావు మాది గ్యాదురా మంత్రాలు వేసినట్టయితాందిరా మన సంతాని పైన గుంజుతాందిరా. వెరీ గుడ్, సూపర్ వాడిన. కానీ నీ గురించి నేను ఒకటి తెలుసుకున్నా, నీకు సింగింగ్ అంటే చాలా ఇష్టం, పాట అంటే ఇష్టం చాలా ఇష్టం, ప్రాణం. టాటూ వేసుకున్నావు తెలుసు నాకు. ఎప్పుడు వేసుకున్నావు టాటూ? నిన్ననే వేయించుకున్నా జాతర. ఏది చూపి. మిమ్మల్ని మేము గుర్తించినాం కదా, మరి మమ్మల్ని కూడా గుర్తించి ఒక పాట పాడాలిగా. పాడతాను మా కోసం ఒక పాట. పొద్దున పొద్దు పొడుపు వైతావు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు పొద్దున పొద్దు పొడుపు వైతావు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంతా సుడిగాలై చుట్టి వస్తావు ఆ కబుర్లెన్న మూట గట్టి మోసుకొస్తావు అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు ఈ మట్టి మనిషి బతుకు మారే రాత రాస్తావు రాతి గుండెనైనా మార్చే రాగమవుతావు రాతి గుండెనైనా మార్చే రాగమవుతావు జాతి మేలు కోరే చైతన్య గీతమవుతావు అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా నీ బాధ్యత గొప్పది రన్నా నీ బాధ్యత గొప్పది రన్నా. థ్యాంక్ యూ బాలమ్మ, థ్యాంక్ యూ. అడిగినందుకు మా కోసం పాట పాడినందుకు చాలా థ్యాంక్స్. అదేవిధంగా నీ ప్రతిభను నీ టాలెంట్ని గుర్తిస్తూ నువ్వు మంచి సింగర్ కావాలని, మా గొప్ప సింగర్ కావాలని మీ ఆయన నీకు చేస్తున్న సపోర్టింగ్కి, ఏం పేరు మీ ఆయన పేరు? మా ఆయన పేరు శివ గారు. నిజంగా ఇలాంటి టాలెంట్ను మీరు గుర్తించి ఇంత దూరం పంపించి ఇంటర్వ్యూలకు మీరు ప్రోత్సహిస్తున్నందుకు మా ఛానల్ ద్వారా రస్తా టీవీ నుంచి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత దూరం పంపించి ఆమె పాటలకు మీరు సపోర్ట్గా ఉంటున్నందుకు
మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చెల్లె మంచి మంచి పాటలు పాడాలి, నువ్వు గొప్ప సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాలాంటి మట్టిలోని మాణిక్యాలను వెలికి తీస్తున్న రస్తా టీవీ యాజమాన్యానికి నా కళాభివందనాలు. నేను పాడిన పాటలను మీరు ఆదరిస్తారని కోరుకుంటూ నేను మీ సింగర్ బాలమణి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ రస్తా టీవీ. నా పాటలు నచ్చితే గంట బెల్ కొట్టండి.